సూపర్ టేస్టీ, సూపర్ క్రిస్పీ దొండకాయ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నానండి. పెళ్ళిళ్ళలోనూ ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు ఈ రెసిపీని చేస్తూ ఉంటారు కదా. వెరీ సింపుల్ అండి. దొండకాయలు ఈ విధంగా 4 పక్షాలుగా కట్ చేసుకుంటాం. పెద్దవి అయితే ఇంకా సగానికి చేసుకోవచ్చు. తర్వాత పసుపు, కారము, అదేవిధంగా ఉప్పు వేసేసుకుంటాం సరిపడా. ఒక టేబుల్ స్పూన్ మసాలా ముద్ద వేసుకుంటాం. ఒక గరిటె నిండా శనగపిండి, ఒక గరిటె నిండా కార్న్ ఫ్లోర్, ఒక గరిటె నిండా వరిపిండి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఫస్ట్ ఆ పీసెస్ అన్నిటికీ పౌడర్స్ కోట్ అయ్యేలా చేసుకుని అప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుని తడుపుకోవాలండి. ఒక 10-15 నిమిషాల పాటు మనము మ్యారినేట్ చేసి అలా ఉంచేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో మనకి ఉన్న మిశ్రమము ఎన్ని ఆయిల్ వస్తుందో అన్ని ఆయిల్ వేసుకోవాలి. మరి కిక్కిసినట్టు కాకుండా సరిపడా వేసుకుని ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ అట్లా రిపీట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ వచ్చి దొండకాయ ముక్కలన్నీ పర్ఫెక్ట్ గా వేగిన తర్వాత మనము ప్లేట్ లోకి తీసేసుకుంటామండి. అదే విధంగా నెక్స్ట్ వాయిని కంటిన్యూ చేస్తాం అనమాట. ఇలాంటి డీప్ ఫ్రైస్ మనం అకేషనల్ గా చేసుకుంటే బాగుంటుందండి. రెగ్యులర్ గా మన హెల్త్ కి మంచిది కాదు కదా. టేస్ట్ బాగుందని చెప్పేసి కొంచెం ఎక్కువే తింటాం కూడా. సో మనం అకేషనల్ గా అంటే నెలకోసారో 2 నెలలకోసారో అట్లా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడు మనకి ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట. ఇంకా లాస్ట్ లో కొన్ని పల్లీలు, కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని వేసేసుకుంటాము. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కానీ వీడియో కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇంకో 10 మందికి ఈ కంటెంట్ షేర్ అవుతుందండి. నేను చేసే ఒక్క లైక్ వల్ల ఏమవుతుంది అని మాత్రం దయచేసి అనుకోకండి. కాబట్టి మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు లంచ్ రెసిపీస్ వచ్చేసి కొత్తిమీర పచ్చడి, పప్పుచారు, అదే విధంగా దొండకాయ పకోడీ అండి, అదే దొండకాయ ఫ్రై అండి. ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు చాలా చాలా నచ్చుతుంది. మీరు ఎంజాయ్ చేస్తారు.